ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాసుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాసుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే శివుడికి ఎటువంటి ద్రవ్యాలతోటి అభిషేకం చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం. ఈరోజు తిథి బహుళ త్రయోదశి, రాత్రి 8:52 వరకు. నక్షత్రం కృతిక, మధ్యాహ్నం 2:20 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. శుక్రుడు మేషరాశిలో సంచారము, రవి గురువు మిథున రాశిలోను, బుధుడు కర్కాటక రాశిలోను, కుజ కేతువులు సింహరాశిలోను, రాహువు కుంభరాశిలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాసుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు మాత్రం ఈరోజు అధికంగా ప్రతి విషయం గురించి ఆలోచన చేస్తారు, కష్టపడుతూ ఉంటారు. అలాగే శ్రమకి తగిన ఫలితం లభించట్లేదనే నిరాశ కూడా వీరిలో కొంతవరకు గోచరిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మీ సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి మీరు ఎక్కువగా ప్రయత్నాలు చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులు విద్య కోసం కానీ, లేకపోతే వారి ఒక ఉన్నత చదువుల కోసం కానీ వీరి యొక్క కుటుంబం నుంచి దూరంగా వెళ్ళే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఇక దీంతో పాటు ఎవరైతే పెట్టుబడులు పెడుతూ ఉంటారో వారికి మాత్రం కొంత పురోగతి అనేది సూచిస్తోంది. ముఖ్యంగా ఈ రాశివారు ప్రతి విషయంలోనూ కూడా అనుకూలంగా, అలాగే ప్రతి విషయము నెమ్మదిగా ఆలోచించి వీరు మార్పులు తీసుకురావడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే స్థిరాస్తుల గురించి ఆలోచన ఎక్కువ చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా మీ జీవిత భాగస్వామికి, ముఖ్యంగా వీరికి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. ఈ రాశి వారు ఈరోజు బిల్వాష్టకం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి మాత్రం కుటుంబ పరంగా చక్కటి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. దీంతో పాటు వస్తువాహనాల ఒక సౌఖ్యం అనేది మీకు లభిస్తూ ఉంటుంది. కుటుంబ సభ్యులు మీ శ్రేయస్సు కోసం, మీ ఉన్నతి కోసం ఎక్కువగా ఆకాంక్షిస్తూ ఉంటారు. అలాగే వారి సహాయ సహకారాలు కూడా మీకు లభిస్తూ ఉంటాయి. మీరు చేసే ప్రతి పనిలోనూ మీకు గుర్తింపు లభించటం, దీంతో పాటు మీకు మీ యొక్క ప్రతిభా పాత్ర వాళ్ళకి సంబంధించి మిమ్మల్ని నలుగురు మెచ్చుకోవటం, ఉన్నతాధికారులు కూడా మిమ్మల్ని ప్రశంసించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థికంగా చక్కటి పురోగతి ఉండే రోజుగా కూడా మీకు చెప్పుకోవచ్చు. దీంతో పాటు కొంతవరకు మీరు పొదుపు పాటించేందుకు ప్రయత్నిస్తారు. అలాగే గవర్నమెంట్ రంగాలతోటి సంబంధంగా ఉండేవారు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఈరోజు ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. వీటన్నిటితో పాటు దీర్ఘకాలిక పెట్టుబడులు, మ్యూచువల్ ఫండ్స్లో కూడా మీకు మంచిగా ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. ఇక ఈ రాశివారు ఈరోజు బిల్వాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం, స్వామివారిని బిల్వదళాలతోటి పూజించటం వలన వీరికి ఆర్థిక పురోగతి కూడా కనపడుతూ ఉంటుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. మిథున రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి కూడా ప్రతి విషయంలోనూ సానుకూలత అనేది కనపడుతోంది. ముఖ్యంగా ఉద్యోగపరంగా వీరికి అనేక విషయాల్లో అనుకూలమైన స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. మీ ఉద్యోగంలో మీకు శత్రువులు అధికంగా ఉండటం, అలాగే నమ్మిన వారి వలన మీరు మోసపోయే అవకాశాలు ఉండటం, దీంతో పాటు మీరు ఎవరికైనా పూచీకత్తుగా గనక ఉంటే ఆ విషయాలలో మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటాయని గ్రహించాలి. అలాగే కోర్టుకి సంబంధించిన పనులు ఏవైనా కానీ ఉంటే ఆ విషయాలలో కూడా మీకు నిరాశ అనేది కలుగుతూ ఉంటుంది. వీటన్నిటితో పాటు గవర్నమెంట్ రంగాలలో పనిచేస్తున్న వారికి, అలాగే హెల్త్ కేర్కి సంబంధించిన వారికి, ఆటోమొబైల్స్లో ఉన్న వారికి,
ఫార్మసిటికల్స్లో ఉన్న వారికి వీరికి మాత్రం చాలా వరకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇక పెట్టుబడుల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీ శ్రేయోభిలాషులు చెప్పే సలహాలు సూచనలు పాటించేందుకు ప్రయత్నించాలి. వీటన్నిటితో పాటు మీ జీవిత భాగస్వామికి మాత్రం ఉద్యోగ వ్యాపార పరంగా చక్కటి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు శివాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా ప్రయోజనకరంగా కనపడుతున్నా కూడా ఖర్చులు మాత్రం ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయాన్ని గడపలేని పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. అలాగే వాహనాలు ఎన్నున్నా కూడా వాహన సౌఖ్యం లేకపోవటం, లేకపోతే శారీరకంగా ఎక్కువగా బడలిక, శ్రమ ఉండటం, వీటి వలన మీరు కొంత ఇబ్బందికి మాత్రం గురవుతూ ఉంటారు. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త వహించాలి. వైద్య సంబంధంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు మీ సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, అలాగే వారి ఆర్థిక స్థితి గతుల గురించి మీరు కొంత పునరాలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాలు మాత్రం ఈరోజు మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉన్నా కూడా వీరు పట్టుదలతోటి పనులన్నీ పూర్తి చేసేందుకు ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఈరోజు శివుని పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి మాత్రం ఆర్థిక ప్రయోజనం అనేది సూచిస్తోంది. అలాగే వీరికి స్థిరాస్తి సంపద ఏదైతే ఉందో అది వీరికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మీ సంతానానికి చక్కటి పురోగతి అనేది సూచిస్తోంది. మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులలో మీకు మంచి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. బ్యాంకింగ్ రంగాలలో ఉన్నవారు, అలాగే వీటితో పాటుగా పవర్లో ఉన్నవాళ్ళు, అలాగే ఐటీలో ఉన్న, లేకపోతే ఫైనాన్షియల్ రంగాలలో ఉన్న వారందరికీ కూడా ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుందని భావించవచ్చు. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి ఉద్యోగస్తులకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. దీంతో పాటు వ్యాపారస్తులకి కొంచెం శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే అనుకున్న విధంగా మీరు ముందుకు సాగేందుకు కూడా అవకాశాలు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు సూర్యాష్టకం చదవటం, వినటం, అలాగే సూర్యునికి అర్ఘ్యం ఇవ్వటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలిగే అవకాశం గోచరిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. కన్యా రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యా రాశి ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు, అలాగే ఉద్యోగస్తులకి కొంతవరకు ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అయితే వ్యాపారస్తులకి వ్యాపార పరంగా కొంత అభివృద్ధి ఉన్న ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి. కాబట్టి ఖర్చులకి సంబంధించి జాగ్రత్తలు వహించాలి. మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి కూడా తగు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. దీంతో పాటు మీరు గనక స్థానచలనం కోసం ప్రయత్నం చేస్తున్నా, లేకపోతే ఇల్లు మారాలని ప్రయత్నిస్తున్నా, అలాగే వీటన్నిటితో పాటు కొంతవరకు బదిలీల కోసం ప్రయత్నం చేస్తున్నా, ఆ విషయాలలో మీకు అనుకూలత అనేది కనపడుతుంది. ఈరోజు ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్ కానీ, షేర్లలో కానీ పెట్టుబడులు పెట్టకపోవటం మంచిది. మీ సంతానానికి సంబంధించి పెద్దగా మార్పులు గోచరించటం లేదు. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి మాత్రం ఎక్కువగా శ్రమ ఉంటుంది. అలాగే ఆర్థికంగా పెద్ద ప్రయోజనకరంగా ఉండదు. దీంతో పాటు ప్రతి పని కూడా మీకు నెమ్మదిగా పూర్తవుతూ ఉంటుంది. ఆశించిన వేగవంతంగా పూర్తి కాకపోవటం వలన మీరు కొంత నిరాశకి మాత్రం గురవుతూ ఉంటారు. ఈ రాశికి చెందిన వారు ఈరోజు అరుణాచలాష్టకం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. తులారాశి వారికి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. దీంతో పాటు ముఖ్యంగా కోర్టు విషయాలన్నీ కూడా మంచిగా ఉంటాయి. అలాగే శత్రువులపైన విజయాన్ని సాధిస్తారని చెప్పుకోవచ్చు. వీటన్నిటితో పాటు ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా మంచి అనుకూలమైన స్థితిగతులు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి ప్రమోషన్లు లభించటం, అలాగే ఇంక్రిమెంట్స్ లాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటితో పాటు వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా కొంత అభివృద్ధి అనేది గోచరిస్తోంది. స్త్రీలకి కూడా ఉద్యోగస్తులకి అనుకూలత, అలాగే వ్యాపారస్తులకి అనుకూలత. దీంతో పాటు ఆర్థికంగా వీరికి
ప్రయోజనకరంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద మీరు కూడా మీ బంధువులకి సహాయ సహకారాలు అందించటం, సోదర సోదరీమణులతోటి సమయాన్ని గడపటం, మీ యొక్క సోదర సోదరీమణులకి సంబంధించి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా మీరు చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు రుద్రాష్టకం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 3. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి మాత్రం ఉద్యోగస్తులకి కొంత ఇబ్బంది అనేది ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తున్నాయి. అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి నిరాశ ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటితో పాటు ఉద్యోగంలో మార్పులు వచ్చే అవకాశాలు, లేదా చేస్తున్న ఉద్యోగంలోనే మీకు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. లేదా కొంతవరకు అనారోగ్యం కారణంగా మీరు ఉద్యోగానికి సెలవులు లాంటివి తీసుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి వ్యాపార పరంగా పెద్దగా మార్పులు అనేవి ఏవి కూడా గోచరించడం లేదు. అయితే స్థిరాస్తులకి సంబంధించి, అలాగే మీ స్థిరాస్తులు పెంచుకునేందుకు మాత్రం మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఈరోజు ముఖ్యంగా మీరు ఆర్థికపరమైన విషయాల గురించి మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోవడంతో పాటు ముఖ్యంగా ఉద్యోగానికి సంబంధించి జాగ్రత్త వహించాలి. ఇక ఈ రాశి వారు ఈరోజు మహేశ్వర పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 7. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారు వ్యాపారం చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారికి చాలా అనుకూలంగా ఉంది. ఆర్థికంగా కూడా వారికి చక్కటి పురోగతి అనేది సూచిస్తోంది. అలాగే ఇతర రంగాలలో ఉన్నవారు, అంటే గవర్నమెంట్ రంగాలలో ఉన్న, ఫైనాన్షియల్ రంగాలలో ఉన్న, బ్యాంకింగ్ సర్వీసెస్లో ఉన్న, అలాగే దీంతో పాటు ఐటీ రంగాలలో ఉన్న, వీటన్నిటితో పాటుగా మీడియా రంగాలలో ఉన్న, పవర్ సెక్టర్లో ఉన్న, మనకి బంగారము వీటికి సంబంధించిన రంగాలలో ఉన్న వారికి, టెక్స్టైల్స్ రంగాలలో ఉన్నవారు, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ చేస్తున్న వారందరికీ కూడా ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. దీంతో పాటు పెట్టుబడుల విషయంలో కూడా మీకు సానుకూలత అనేది కనపడుతుంది. వీటన్నిటితో పాటు మీ సంతానానికి అభివృద్ధి గోచరిస్తోంది. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి మాత్రం ప్రతి విషయంలోనూ అనుకూలత అనేది ఉంటుంది. అలాగే మీరు కోరిన విధంగా మీకు నలుగురు సహాయ సహకారాలు అందించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు 12 జ్యోతిర్లింగ స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తాయి. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 8. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి మాత్రం కొంచెం నిరాశ అనేది కనపడుతోంది. ముఖ్యంగా వీరు వృత్తి వ్యాపార పరంగా నిరాశని ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పనులన్నిట్లోనూ జాప్యం అనేది గోచరిస్తుంది. ఆర్థికపరమైన విషయం కానీ, వృత్తి వ్యాపార పరంగా కానీ, అలాగే మీ ఆరోగ్యపరంగా కానీ తగు జాగ్రత్తలు పాటించాలి. అయితే సంతానానికి సంబంధించి పెద్దగా మార్పులు అనేవి గోచరించటం లేదు. అలాగే ముఖ్యంగా మీరు గనక బ్యాంకింగ్ రంగాలలో, ఫైనాన్షియల్గా కానీ, లేకపోతే ఇన్సూరెన్స్ రంగాలలో పనిచేస్తున్నా, అలాగే కొంతవరకు ఆటోమొబైల్స్కి సంబంధించి చేస్తున్నా, వీటన్నిటిలో కూడా పవర్ సెక్టర్లో గనక మీరు పెట్టుబడులు పెడుతున్నా, ఇలాంటి రంగాలలో మీరు గనక పెట్టుబడులు పెడుతూ ఉంటే జాగ్రత్తగా ఉండాలి. గవర్నమెంట్ సంబంధంగా ఉండే మ్యూచువల్ ఫండ్స్ కానీ, అలాగే వాటికి సంబంధించి చేసే పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కుటుంబ సభ్యులు చెప్పే మాటను పాటించేందుకు ప్రయత్నించండి. ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. ఎక్కువగా మీరు ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు శివ పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 7. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగపరంగా వీరికి అనేక విషయాలలో అనుకూలమైన స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. మీరు కనుక స్థాన చలనం కోసం చూస్తున్నా, బదిలీల కోసం ప్రయత్నం చేస్తున్నా, ఆ విషయాలలో మీకు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తూ ఉంటాయి. అయితే ముఖ్యంగా ఇంక్రిమెంట్ల కోసం మీరు ఎక్కువగా ఎదురు చూసే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశాలు లేదా సూచనలు మీకు కనపడుతూ ఉంటాయి.
వ్యాపారస్తులకి వ్యాపార పరంగా కొంత అభివృద్ధి ఉన్న ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి కాబట్టి ఖర్చులకి సంబంధించి జాగ్రత్తలు వహించాలి. మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి కూడా తగు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి మాత్రం అన్నిట్లోనూ విజయం అనేది గోచరిస్తోంది. వీటితో పాటు మీరు మంచి పనుల కోసం అని చెప్పి కొంత ఖర్చు చేసే అవకాశాలు ఉంటాయి. దాన ధర్మాలు చేసే అవకాశాలు, అలాగే మీరు దైవ దర్శనం చేసుకోవటం, తీర్థయాత్రలకు వెళ్ళటం ఇలాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో పాటు పెట్టుబడుల విషయంలో కూడా మీకు సానుకూలత అనేది కనపడుతుంది. వీటన్నిటితో పాటు మీ సంతానానికి అభివృద్ధి గోచరిస్తోంది. ఈ రాశి వారు ఈరోజు కాలభైరవుడి అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే కాలభైరవుడిని ఆరాధించటం వలన వీరు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఆ ఇబ్బందుల నుంచి బయటపడేందుకు అవకాశాలు వీరికి కనపడుతూ ఉంటాయి. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారు కూడా ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. అయితే వీరు గనక పాత బకాయిలు తీర్చాలి అని ప్రయత్నం చేస్తే ఆ విషయంలో అనుకూలత ఉంటుంది. అలాగే మీరు గనక కొత్త రుణాల కోసం ప్రయత్నం చేస్తున్న ఆ విషయాలలో కూడా మీకు సానుకూలత ఉంటుంది. వీటన్నిటితో పాటు ముఖ్యంగా మీరు ఎటువంటి రంగంలో ఉన్నా, అంటే గవర్నమెంట్ రంగంలో ఉన్నా, ప్రైవేట్ సెక్టర్లో ఉన్నా, ఫైనాన్షియల్ రంగాలలో ఉన్నా, దీంతో పాటు ఇన్స్టిట్యూషన్స్లో ఉన్న, అలాగే ఇన్సూరెన్స్ రంగాలలో ఉన్న, ఐటీ రంగంలో ఉన్న, ఇలాంటి అన్ని రంగాల వారికి కూడా ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈరోజు ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఆర్థికంగాను, అలాగే వారికి ఉద్యోగ వ్యాపార పరంగాను పురోగతి సూచిస్తోంది. సంతానానికి అనుకూలంగా ఉంది. వీటన్నిటితో పాటు మీరు కనుక నూతన గృహం కోసం ప్రయత్నం చేస్తున్నా, లేకపోతే నూతన వస్తు వాహనాల కోసం ప్రయత్నం చేస్తున్నా ఆ విషయాలలో కూడా మీకు సానుకూలత అనేది కనపడుతుంది. ఇక ఈ రాశి వారు ఈరోజు రుద్ర కవచం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 3. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. సోమవారం సందర్భంగా ఆ పరమశివుని యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.